2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. భారతదేశ ఔత్సుకతకి, అలాగే కుటుంబ వ్యవస్థకి మారుపేరైన సందర్భంలో అందరికీ తెలిసిన నానుడేంటంటే, ఒక తల్లి నలుగురు పిల్లల్ని పెంచగలదు గానీ ఎలోన్‌గా, ఒక తండ్రి భార్య సపోర్ట్ లేకుండా ఇద్దరు పిల్లల్ని కూడా పెంచలేడు. సరే, మోడర్నైజేషన్ వచ్చిన సందర్భంలో మళ్ళీ లేడీస్ కూడా భర్త పోయిన తర్వాత రీమ్యారేజెస్ చేసుకోవటం అనేది ఇటీవల కాలంలోనే మొదలైంది తప్పితే, బై అండ్ లార్జ్ చూస్తే భర్త పోయిన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ ఓర్చుకొని, అంటే భర్త పోయే టైంకి ఎంప్లాయ్ అయినా కాకపోయినా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్నా లేకపోయినా, తనకున్నంతలో పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళని ప్రయోజకులు చేయటంలో తల్లి చాలా గొప్ప పాత్ర వహిస్తుంది. ఎందుకంటే భర్త లేకుండా భార్య పిల్లల్ని పెంచి పెద్ద చేయగలదు కానీ వితౌట్ సపోర్ట్ ఆఫ్ విమెన్ హస్బెండ్ కెనాట్. ఏదో సినిమాలో చూస్తామేమో తెలియదు కానీ నిజ జీవితంలో అయితే మాత్రం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఈ టాపిక్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ మధ్య కాలంలో చాలా సందర్భాల్లో చాలా కేసులు సింగిల్ మదర్గా ఉండి కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఆ తల్లిని చూడటానికి ఈ పిల్లలు రెడీగా ఉన్నా వాళ్ళ భార్యలు ఇబ్బంది పెట్టడం అనేది చాలా ఆశ్చర్యకరమైన సంఘటన. అంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఈ చదువులు, ఎప్పుడైతే ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానంగా ఉన్నారో, అలాగే ఆడపిల్లలు చదివే చదువులకు కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు అబ్బాయిలతో సమానంగా ఖర్చు పెట్టడం జరుగుతుందో. ఎందుకంటే ఈ రోజున ఆడపిల్లలు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నారు, మెడిసిన్ చదువుతున్నారు, ఎంబీఏ చదువుతున్నారు అబ్బాయిలతో సమానంగా. అబ్బాయిలు ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ చదవడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆడపిల్లలను చదివించడానికి కూడా అంతే ఖర్చు అవుతుంది. సో కొన్ని విషయాల్లో దేర్ జస్టిఫికేషన్ ఈజ్ కరెక్ట్. కానీ ఆ జస్టిఫికేషన్ ఎలా తయారైందంటే, పెళ్ళి అయినా కూడా నేను మా అమ్మా నాన్నని చూసుకుంటాను, మీ అమ్మా నాన్న చూడాల్సిన పనే ఉంది, మనం విడికాపురం ఉంటేనే నేను నీతో ఉంటాను, లేకపోతే మనం మన అమ్మాయి ఇంట్లో ఉందాం అనే యొక్క పోకడలు చాలా ఎక్కువైపోయి ఇవన్నీ తీవ్ర స్థాయికి రావటంతోనే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ యాక్ట్ అనే ప్రొటెక్షన్ వెల్ఫేర్ యాక్ట్ అనేది 2007లో రావటం జరిగింది. అంటే ఇక్కడ ప్రేక్షకులు అడగచ్చు, సింగిల్ సన్ను సింగిల్ డాటర్ ఉన్నప్పుడు ఏంటి అని. ఒప్పుకుంటాను. అంటే యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ మెకానిజం, అంటే యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ అరేంజ్మెంట్ ఫ్రమ్ ద బిగినింగ్. బట్ చాలా చోట్ల ఏమవుతాయంటే, పెళ్ళప్పుడు అన్ని విషయాలు ఒప్పుకొని మేము ప్రాపర్గా ఉంటాం, లేదు అత్త మామ ఉండరు అనుకోండి, అత్తని బాగా చూసుకుంటాం, ఆడబడుచుంటే వాళ్ళని చూసుకుంటాం అని చెప్పొచ్చిన అమ్మాయిలు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే ఆర్ చేంజింగ్ దర్ యాటిట్యూడ్. అందుకే దీనికి అంటారు పెళ్లినాటి ప్రమాణాలు. వీళ్ళు మర్చిపోతున్నారు పెళ్లినాటి ప్రమాణాలు ఏంటి, మనం ఏం చేస్తున్నాం. అలాగే దీనికి తగ్గట్టుగా కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు రెక్టిఫై చేయట్లేదు. అంటే ఆడపిల్లల తల్లిదండ్రులకు కూడా డెఫినెట్గా వీళ్ళు అసిస్టెన్స్ కావాలి. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానివ్వండి, పర్సనల్ అసిస్టెన్స్ కానివ్వండి కావాలి. బట్ అలా అని దే షుడ్ నాట్ టోటలీ డిస్కార్డ్ ఫ్రమ్ బాయ్స్ మదర్. మెయిన్ ఫోకస్ ముఖ్యంగా ఇది సింగిల్ మదర్ ఉన్న వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ఇద్దరు పేరెంట్స్ ఉన్నప్పుడు, ఈవెన్ దో ఇఫ్ దే ఆర్ నెగ్లెక్టింగ్ బై దేర్ సన్ అండ్ డాటర్ ఇన్ లా, ఓల్డ్ కపుల్ దే కెన్ సర్వైవ్ దెమ్సెల్వ్స్. కానీ సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ద సింగిల్ పేరెంట్? జనాలు మర్చిపోతున్నారు ఆ కాన్సెప్ట్. ఎందుకు మర్చిపోతున్నారంటే, వాళ్ళు పెరిగిన వాతావరణం, చెప్పాను కదా, మెయిన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. నేను నీతో సమానంగా చదువుకున్నాం, అలాగే నేను కష్టపడుతున్నాను, నేను ఉద్యోగానికి వెళ్ళొస్తున్నాను, నేనే అన్ని పనులు ఎందుకు చేయాలి? ఒప్పుకుంటాను, భార్యాభర్త అనేది ప్రాపర్ కాంబినేషన్ ఉన్నప్పుడే ద ఫ్యామిలీ విల్ జెల్, ద కంఫర్టబుల్ ట్రావెల్ విల్ గో కంఫర్టబుల్లీ. కానీ రిజర్వేషన్స్ ఎక్కువైనాయి, ఈగో ప్రాబ్లమ్స్, నేనే ఎందుకు పనిచేయాలి,
అంటే వీళ్ళకున్న రకరకాల వెసలుబాటుల వల్ల, డామినేషన్ వల్ల కరెక్టివ్ మెథడ్స్ లేవు. దెర్ ఆర్ నో కరెక్టివ్ మెథడ్స్. దేర్ మెయిన్ ఎయిమ్, మీ అమ్మగారు అంటే అత్తగారు మా ఇంట్లో ఉండొద్దు, కానీ మా అమ్మ నాన్న మాత్రం మన ఇంట్లో ఉండొచ్చు. ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఈ కాన్సెప్ట్ నుంచి కొంచెం ఆలోచించాలి. అంటే ఐఎమ్ నాట్ అగెనెస్ట్ గర్ల్ పేరెంట్స్, ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ రెస్పెక్ట్. ఎందుకంటే ఆ అమ్మాయి, మీరు ఆ పిల్లని మాకు ఇవ్వబట్టే మా ఇంటికి కోడలుగా వచ్చింది. ఐ డూ రెస్పెక్ట్. కానీ అట్ ద సేమ్ టైం ఆ పిల్లకి ఆ అమ్మాయి కాపురా అమ్మాయి చేసుకోమని చెప్పిన వెసలుబాటు ఇవ్వండి. డోంట్ ఇన్ఫ్లుయెన్స్ హర్. చాలామంది గొప్పగా చెప్పుకుంటారు, మా అమ్మాయికి పని రాదండి, మా అమ్మాయికి ఏం నేర్పిలేదు. సంతోషం. ఆ అమ్మాయి అన్నమైన అమ్మాయి తింటుందా, లేకపోతే ఎవరైనా ముద్దలు పెట్టాలా? నేను చాలా చోట్ల ఈ మధ్య వింటూ ఉంటాం, మా అమ్మాయికి అదేం తెలియదండి, మా అమ్మాయికి దాని చదువు ఇల్లు తప్పితే అని. మళ్ళీ అమ్మాయిని కట్ చేస్తే చాలా వస్తాయి నెగటివ్స్, అది మనం మాట్లాడద్దు. అంటే చాలా ప్రివిలేజ్ లాగా ఫీల్ అవుతారు. వాళ్ళ అమ్మాయికి ఏం తెలియదు అని చెప్పటం, వాళ్ళ అమ్మాయికి ఏం పని రాదని చెప్పటం. గర్ల్ పేరెంట్స్ ఆర్ ఫీలింగ్ దట్ ఇస్ దేర్ ప్రివిలేజ్. ఆ ప్రివిలేజ్ ఎప్పుడైతే అత్తగారింటికి వెళ్ళినప్పుడు ప్రాపర్గా జెల్ కాదో, ద ప్రాబ్లమ్ స్టార్ట్. ఈ మధ్య రీసెంట్గా ఒక కేసు నా దృష్టికి వచ్చింది. వాళ్ళు చాలా పూజలు పునస్కారాలు చేసుకున్న వాళ్ళు, ఒక్కడే కొడుకు. వచ్చిన అమ్మాయికి అన్నీ చెప్పారు, అమ్మాయి అన్నీ పాటిస్తానంది. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఈ పూజలు ఇవన్నీ ఏంటి, మన పాటికి మనం విడిగా వెళ్దాం. కొత్త కాన్సెప్ట్ ఇంకోటి వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న తర్వాత మా ఇంట్లో కూర్చొని పని చేసుకుందాం. ఎక్కడైతే ఏమైంది అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కొంత డిఫరెన్సెస్ రావడానికి, కొంత కాదు చాలా వరకు డిఫరెన్సెస్ రావడానికి దోహదం చేస్తుంది. అంటే మెంటాలిటీ ఎలా అయిపోయిందంటే, వర్క్ ఫ్రమ్ హోమే కదా, మా అమ్మగారింటికి వెళ్ళి పని చేసుకో, నువ్వు అక్కడి నుంచి పని చేసుకో అంటే ఈ అబ్బాయి ఏం చెప్పలేడు. ఓకే, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా లేకపోతే మీరు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నా, అల్టిమేట్లీ యూ హ్యావ్ టు స్టే విత్ యువర్ హస్బెండ్ అండ్ హీజ్ మదర్. అమ్మాయి తల్లిదండ్రులను చూడొద్దని ఎవరు చెప్పరు. యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ టేక్ కేర్ ఆఫ్ దేర్ వెల్ఫేర్. ఎందుకంటే మీకు చెప్పాను మొదట్లోనే, మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా చదువుల్లో పోటీ పడుతున్నారు, చదువుకుంటున్నారు. సో డెఫినెట్గా ఆడపిల్ల పేరెంట్స్ కూడా దే మస్ట్ హ్యావ్ స్పెండ్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్ ఆన్ గర్ల్స్ ఆల్సో. సో వాళ్ళు రిటర్న్స్ అడగటంలో దెర్ ఈజ్ నో సర్ప్రైజ్. కానీ ఆ సర్ప్రైజు చివరికి చాలా సందర్భాల్లో అది అడ్జస్ట్ కాలేక డైవర్స్ వరకు వెళ్తుంది. ఆ డైవర్స్ వరకు వెళ్ళినప్పుడు ఇంకొక ఇంట్రెస్ట్ విషయం ఏంటంటే, పిల్లాడు మొగుడుతో అడ్జస్ట్ కాలేవు, కానీ మెయింటెనెన్స్ అడుగుతారు, వాడు డబ్బులు మాత్రం కావాలి. విచిత్రం అది. అంటే ఈ అమ్మాయి ఉద్యోగస్తులు అయింది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, పిల్లాడిని తన దగ్గరే పెట్టుకొని పిల్లాడు మెయింటెనెన్స్కి ఇవ్వండి అంటుంది. వాట్ ఈస్ దిస్ అండి? ఇప్పుడు నీకు అతనితో నువ్వు అడ్జస్ట్ కాలేవు. నువ్వు అడ్జస్ట్ కాలేనప్పుడు యూ షుడ్ స్టాండ్ ఆన్ వన్ పాయింట్. నీ పాటికి నువ్వు ఉండు, నీ బిడ్డను నువ్వు చేసుకో. ఓకే, అతనికి రెస్పాన్సిబిలిటీ ఉంది, వెళ్ళి అతను ఉండండి. సింగిల్ పేరెంట్ని చేసే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? మీ ఈగోస్కి మీకు ఆ హక్కు ఎవరిచ్చారు? సింగిల్ పేరెంట్ని చేసే హక్కు ఎవరిచ్చారు? అది ఎవరు గమనించట్లా. ఎంతసేపటికి నా విమ్స్ అండ్ ఫ్యాన్సీస్లో ఉంటేనే కాపురం చేస్తాం, సపరేట్ కాపురం చేస్తాం. బాగా గమనించండి ప్రేక్షకులు, సపరేట్ ఫ్యామిలీ పెడదామని ఎప్పుడైతే అమ్మాయి ఇన్సిస్ట్ చేస్తుందో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ గ్రౌండ్స్ ఫర్ గ్రాంటింగ్ డైవర్స్. ఆ భయం లేదు. ఎందుకు భయం లేదు అంటే, ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వచ్చిందో, ఎప్పుడైతే వీళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ అయిపోయారో, వాళ్ళకి ధైర్యం, మన పాటికి మనం సర్వే కాగలం, ఈ వీడు ఉంటే ఎంత లేకపోతే ఎంత, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. వీడిని వదిలేస్తే ఇంకోళ్ళు ఎవరో పెళ్లి చేసుకుంటారు, నాకు చదువు ఉంది, ఉద్యోగం ఉంది కదా. అంటే ఆధునికత పెరుగుతున్న కొద్దీ మనం ఆధునికంగా ఉండాలి తప్పించి వింత పోకడలకి, మన ఐడెంటిటీకే ఇబ్బంది కలిగే వాతావరణాన్ని ఎవరు ఇన్వైట్ చేయకూడదు. ప్రేక్షకులు గమనించండి, మనం చక్కగా చదువుకున్నాం, మంచి ఉద్యోగాలు చేస్తున్నాం, మంచి జీతం వస్తుంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ చక్కగా వాళ్ళ ఫ్యామిలీ లీడ్ చేస్తూ, పిల్లల్ని ఇవాళ రేపట్లో ఒకరిద్దరు కానీ ఎక్కువ రావట్లేదు కాబట్టి వాళ్ళని బాగా చూసుకుంటూ, అటు తల్లిదండ్రుల్ని చూసుకోండి, ఇటు అత్తామామల్ని చూసుకోండి.
బ్యాలెన్స్గా ఉండండి. అంటే 25 ఏళ్ళు పెంచి మీతో ఇచ్చి పంపిట్టానే కాదు. సరే అలా అంటే ఆడపిల్లల తల్లి అంటారు మేము సమానంగా పెంచామండి మీ ఇంటికి రావట్లేదా అని. అది ఫ్లెక్సిబిలిటీ వస్తుంది కదా, ఇంతకాలం ఉన్నది ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అందుకే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వస్తున్నాయి. ఈరోజు జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కడున్నాయి చెప్పండి? ఈవెన్ విలేజెస్లో కూడా లేవు జాయింట్ ఫ్యామిలీస్. ఎందుకు లేవు అంటే అడ్జస్ట్మెంట్ లేకపోవటం, మెచ్యూరిటీ లేకపోవటం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావటం. ఇవి తప్పు కాదు, కానీ ఇవి పాజిటివ్గా ఉపయోగపడట్లేదు. నేను అదే చెప్తాను, ఎంతో కష్టపడి అంటే తల్లి ఎలా మంది పెంచిందనే ఒక సామాజిక స్పృహ కూడా కొడుకులకు ఉండట్లేదు. మోస్ట్ అన్ఫార్చునేట్. అమ్మాయి ఈరోజు వచ్చేసి భార్య రాగానే 25 ఏళ్ళు అమ్మమ్మని ఎలా పెంచింది, ఎలా కష్టపడింది, నాన్న లేకపోయినా, డబ్బులు ఉన్నా లేకపోయినా, డబ్బులు ఒకటే క్రైటీరియా కాదండి. డబ్బులు ఉన్నా కూడా సింగిల్ మదర్గా పిల్లల్ని అప్బ్రింగింగ్ చేయటంలో మదర్ చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటుంది. ఎందుకు ఫేస్ చేసింది అంటే పిల్లల్ని ప్రయోజకులు చేయాలని. అంతేగాని సెల్ఫిష్తో కాదు, అంటే రేపు నన్ను వాళ్ళు బాగా చూస్తారని కాదు. దట్ ఈస్ దేర్ డ్యూటీ. అందుకే చెప్తారు, డజన్ పిల్లలనైనా మదర్ చూడగలదు, సింగిల్ మదర్. కానీ 4 పిల్లలు సింగిల్ మదర్ని చూడలేరు. ఈ సందర్భంలో నాకు అనిపిస్తుంది ఫ్యామిలీ వ్యవస్థ ఎంత డిస్టర్బ్ అయిందంటే ప్రేక్షకులు చాలా బాగా గమనించాలి. ఒకప్పుడు బాల్ ఆడుకుందామంటే 10 మంది ఫ్రెండ్స్ కలిసి 10 రూపాయలు వేసుకొని బాల్ కొనుక్కునే వాళ్ళు. బాగా గమనించండి. దీనిలో ఉన్న ప్రేక్షకులు చిన్నప్పటి ఇన్సిడెంట్లు ఏమన్నా ఉంటే గుర్తొస్తాయి. మనం ఫుట్బాల్ ఆడుకుందాన్రా, క్రికెట్ బాల్ ఆడుకుందాన్రా అంటే 10 మంది ఫ్రెండ్స్ ఉంటే 10 మంది ఫ్రెండ్స్ తలా రూపాయి 2 రూపాయల కంట్రిబ్యూషన్ చేసుకొని బాల్ కొనుక్కొని ఆడుకునేవాళ్ళు. ఈరోజు ఒక్కడు బాల్ కొనుక్కునే కెపాసిటీ ఉన్నా ఆడటానికి 10 మంది లేరు, ఎవరు రావట్లేదు. మనం చెప్పిన చిన్న సిద్ధాంతంలో చాలా డెప్త్ ఉంది, నిశ్చితంగా ఆలోచించండి. ఒకప్పుడు మనం ఆడుకుందాం అంటే 10 మంది వాలంటరీగా వచ్చేవాళ్ళు. అక్కడ పేద గొప్ప చూసుకునేవాళ్ళు కాదు. ఈరోజు నా దగ్గర క్రికెట్ బ్యాట్ ఉందిరా, ఇలాంటి వీడియో గేమ్స్ ఉన్నాయిరా, అవి ఉన్నాయిరా అంటే మీకు ఎవరు రావట్లేదు. అంటే మనం ఎక్కడున్నాం? కాలం పెరుగుతున్న కొద్దీ అన్నీ పోయినాయి. చిన్నప్పటి సరదాలు వగేరాలు పోయినాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి ఈ సెల్ ఫోన్ ఎడిక్ట్ అయ్యి ఆ సెల్ ఫోన్ గేమ్ మ్యూజిక్ పెడితే కానీ వాడు యాక్టివేట్ కాడు. చాలా కాలం వరకు మనకు తెలియదు. నాకు 1998 వరకు సెల్ ఫోన్ అంటే మనకి ఎవరికి తెలియదు. ఇప్పుడు సెల్ ఫోన్ జీవితంలో మెయిన్ భాగం అయిపోయింది. ఇంట్లో 4 మనుషులున్నా ఎవ్రీబడి ఈజ్ బిజీ విత్ దేర్ ఓన్ సెల్ ఫోన్. మాటలు లేవు. ఇంటికి వచ్చిన కొద్దిసేపు అయినా కూడా మాటలు లేవు. ఎప్పుడు సెల్ ఫోను, వీడియో గేమ్స్, రకరకాల చాటింగ్లు, అదే వాళ్ళ ప్రపంచం. అలాగే ఈ పిచ్చిలో వాళ్ళు పెట్టుకునే రకరకాల ప్రొఫైలు కొంతమంది మిస్యూజ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళకే మిస్యూజ్ కల్పించే సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఈ రకమైన వాతావరణం వస్తూ ఉన్నప్పుడు పిల్లలు ముఖ్యంగా గమనించండి, మగపిల్లలు, ఐఎమ్ కాషనింగ్ బాయ్స్ ఓన్లీ. సింగిల్ మదర్ కష్టపడి మిమ్మల్ని పెంచి ఎంత పెద్ద చేసడానికి ఆమె ఎన్ని వ్యయప్రయాసాలు కోర్చిందో, ఆమె సుఖ సంతోషాలు వదులుకొని మీరే లోకం అని ఉందో, ఈరోజు ఆమె పెద్దతనంలో ఇట్ ఈస్ యువర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఆఫ్టర్ సచ్ మదర్. ఏదో హాయ్ బాయ్ అంటే కాదు, దగ్గరుండి చేసే ప్రేమ ఆప్యాయతలు వేరు. అలాగే ఆడపిల్లలకు కూడా మీకు మీ మదర్ ఎంతో, మీ భర్త మదర్ కూడా మీకు అంతే అనుకోండి. అంతేగాని సపరేట్ కాపురం పెడదాం, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మా పుట్టింట్లో ఉండి చేసుకుందాం. చైల్డ్కి మదరు ఫాదర్ ఎఫెక్షన్ కావాలి కాబట్టి టు మెయింటైన్ ఫర్ అప్బ్రింగింగ్ ఆఫ్ ది చైల్డ్, టు హ్యావ్ ది ఫెసిలిటీ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఆఫ్ బోత్ ద పేరెంట్స్. పిల్లల గురించి అయినా వీలైనంత వరకు విడాకులని ఆలోచన రానియకుండా కాపురం కలిసి ఉండేట్టుగా ఉండటానికి ఏ రకమైన అవకాశాలు ఉన్నాయో, ఎంత వీలవుతుందో ఆ ప్రయత్నం చేయండి. చిన్న ప్రయత్నం. చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు. మనకున్న ఈగోస్కి వీ షుడ్ నాట్ బికమ్ దెమ్ స్కేప్ గోట్స్. సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది వాళ్ళు టాయ్స్ కాదు. చైల్డ్ కస్టడీ మ్యాటర్స్ సందర్భంలో చెప్పింది. అంటే ఈ మ్యాటర్స్ ఎందుకు వస్తాయంటే ఎప్పుడైతే డిస్పారిటీస్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చి విడిపోయే పరిస్థితులు వస్తాయో, చైల్డ్ ఏంటి, వాడి పరిస్థితి ఏంటి అన్నప్పుడు మీకు ఆ రైట్ ఎక్కడుంది? తెలిసి మీరు ఎందుకు ఆ పిల్లాన్ని ఒంటరి చేస్తున్నారని ఆలోచించండి.
సో పిల్లాడు ఉన్నప్పుడు పిల్లల భవిష్యత్తుకైనా లేదు పిల్లలు లేని వాళ్ళైనా ఈ పిల్లలు కలుగుతారనే ఉద్దేశంతో అయినా మన తల్లిదండ్రులు మన్ని కష్టపడి ఎంత పైకి తీసుకొచ్చారో ప్రయోజనం చేశారో ఆలోచించుకొని ఆ తల్లిదండ్రులకి ఈ వయసులో మనం చేయగలిగిన రెసిప్రొకేషన్ ఇవ్వండి తప్పించి భర్త నా సొంతం నేను నా భర్తే ఉండాలి అనే ఒక దురుద్దేశంతో ఓల్డ్ పేరెంట్స్ నుంచి వీళ్ళంత వరకు తల్లిని బయటికి తేకండి. పేరెంట్స్ ఇద్దరు ఉన్నారనుకోండి, ఇన్లాస్, ఓకే, దే కెన్ సర్వైవ్ ఆన్ దేర్ ఓన్. సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు మాత్రం ముఖ్యంగా ఆడపిల్లలకి నా అపీల్, పాజిటివ్గా స్పందించి let us continue our family relationship in order to avoid any disputes which finally should not lead to getting divorce.